ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత ఆ వెహికల్ నుంచి మీకు ఎక్కువ సేవింగ్స్ రావాలంటే మాత్రం దాన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నది కూడా చాలా ముఖ్యమైన విషయమే. ఒకవేళ గనక మీరు చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటే చెల్లించక తప్పదు భారీ మూల్యం. మరి ఈ రోజు మన వీడియోలో మీరు మెయింటెనెన్స్ పరంగా చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ఏంటి, వాటిని అవాయిడ్ చేయడం ద్వారా మీరు రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చు, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ టిప్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 10 ఉపయోగకరమైన ఈవీ మెయింటెనెన్స్ టిప్స్ అయితే చెప్తానండి. ఇవి నేను కస్టమర్స్ ఏదైతే రెగ్యులర్ గా చేస్తున్న కొన్ని తప్పులు ఏదైతే ఉంటాయో వాటిని నేను గుర్తించి వాటికి సంబంధించిన కొన్ని సజెషన్స్ అయితే మీకు అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్, అది ఎటువంటి 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్, 4 వీలర్ ఏ కేటగిరీ అయినా కానివ్వండి, పదే చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తూ ఉంటారంటే 0% వరకు కూడా వెహికల్ ని ఛార్జ్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా పదే 0% వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్స్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాస్తవానికి ఒక లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ లైఫ్ టైమ్ ఒక 5 to 6 years అనుకోండి. విత్ ఇన్ ఒక 2 years లోనే బ్యాటరీ ప్యాక్ ఇష్యూస్ రావచ్చు. ఈవెన్ ఇంకా ఫాస్ట్ కూడా ఇష్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మీరు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ కాస్ట్ రూ. 40,000 నుంచి 50,000 లేకపోతే కొన్నిసార్లు రూ. 70,000 కూడా మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ ని విత్ ఇన్ ఒక 20% రాగానే ఛార్జ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలా పెట్టుకుంటే మీ లైఫ్ అనేది, మీ బ్యాటరీ ప్యాక్ లైఫ్ అనేది ఎక్కువ టైం రావడానికి ఉపయోగం అయితే ఉంటుందన్నమాట. రెండోది ఎక్సెసివ్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది 2 వీలర్స్, 4 వీలర్స్, ముఖ్యంగా 4 వీలర్స్ అనమాట. ఎప్పుడైతే మీ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఫాస్ట్ ఛార్జింగ్ పదే పెడుతున్నారో దానికి రికమెండేషన్ ఏంటంటే ఎవ్రీ 4 to 5 ఫాస్ట్ ఛార్జింగ్ సైకిల్స్ మీరు యూజ్ చేసినప్పుడు, అంటే 4-5 సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు ఇంటి వద్దనే ఒకసారి స్లో ఛార్జింగ్ కూడా పెట్టండి. అంటే మీ వెహికల్తో పట్టించే స్లో ఛార్జర్ను కూడా యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల సెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట. మీరు పదే ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే ఏమవుతుందంటే మీ బ్యాటరీ ప్యాక్ లైఫ్ టైం అనేది మరింత ఫాస్ట్ గా డిగ్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో కూడా ఏథర్ కానివ్వండి, హీరో వేదా కానివ్వండి, ఓలా కానివ్వండి, సింపుల్ కానివ్వండి, కొన్ని వెహికల్స్ కి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న వెహికల్స్ లో కూడా మీకు అందుబాటులో ఉన్నప్పుడు పదే ప్రతిరోజు నాన్ స్టాప్ గా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వాడే వాళ్ళు కనీసం ఒక 4 నుంచి 5 సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒకసారైనా స్లో ఛార్జింగ్ అనేది పెట్టండి. అప్పుడు మీ సెల్స్ బ్యాలెన్స్ అవుతాయి, మీకు లైఫ్ అనేది ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. మూడోది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే హై ప్రెషర్ వాషింగ్ అని అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని వాటర్ వాష్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెసిఫిక్ గా వాటర్ వాష్ చేసే వాళ్ళు ఉండగా పెట్రోల్ వెహికల్స్ ఎవరైతే వాటర్ వాష్ చేస్తారో వాటితోనే వాటర్ వాష్ చేపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మోటార్ దగ్గరికి కానివ్వండి, లేకపోతే వైరింగ్ లోపల కానివ్వండి వాటర్ వెళ్ళిపోయే అవకాశం, కొన్నిసార్లు బ్యాటరీ లోపల కూడా వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు లోపలైన కాంపోనెంట్స్ దెబ్బతింటే కనుక రూ. 3,000, రూ. 5,000 వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు లో ప్రెషర్ తో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాటర్ వాష్ చేయించుకోండి. ఉదాహరణకి టైర్స్ ని మీరు వాష్ చేసినప్పుడు హై ప్రెషర్ తో చేయించుకోవచ్చు. బట్ ముఖ్యంగా బ్యాటరీ ప్యాక్ పొజిషన్ కానివ్వండి, మోటార్ పొజిషన్ ఉన్నప్పుడు ఒక ప్రిఫర్డ్ ఈవీ రిలేటెడ్ గా వాటర్ వాష్ ఉన్న పర్సన్స్ తో చేయించుకుంటేనే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. సో హై ప్రెషర్ లాంటివి కొన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ దగ్గర అవాయిడ్ చేయండి. అక్కడ లో ప్రెషర్ తోనే వాటర్ వాష్ చేసుకుంటే మీకు ఈవీ వెహికల్స్ ఇబ్బంది లాంటివి ఉండకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇబ్బంది ఏంటంటే ఓవర్ లోడింగ్ అనేది చేయడం. సో ముఖ్యంగా ఇవి నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ లో ఒక రూ. 50,000 లోపల మీకు చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లభిస్తున్నాయి. యూజువల్ గా నో లైసెన్స్ స్కూటర్స్ ని ఎటువంటి యూజర్స్ కి రికమెండ్ చేస్తామంటే సింగిల్ రైడర్ కోసం నో లైసెన్స్ స్కూటర్స్ అనేవి తయారు చేస్తారు. చాలా మంది దాన్ని డబల్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, బట్ డబల్స్ కాకుండా కొంతమంది త్రిబుల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది డబల్స్ పెట్టి ఇంకా ఎక్కువ లోడ్ కూడా పెట్టి ఆ వెహికల్స్ నడుపుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు షాక్ అబ్జర్వర్స్ అనేవి త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మోటార్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెహికల్స్ ఎవరైతే ప్రిఫర్డ్ లోడ్ కెపాసిటీ చెప్తారో, జనరల్ గా రిజిస్ట్రేషన్ మోడల్స్ లోడ్ కెపాసిటీ 150 kg వరకు లోడ్ కెపాసిటీ చెప్తారు. లోడర్ వెహికల్ సెగ్మెంట్ కి ఆ మోడల్ ప్రకారం 200 kg అని, 250 kg, 300 kg చెప్తారు. సో కంపెనీ వాళ్ళు చెప్పిన లోడ్ కెపాసిటీ ప్రకారంగా వాడడానికి ట్రై చేయండి. లేదు మీరు ఎక్కువ లోడ్ వేస్తే పదే ఎక్కువగా వేయకండి. అలా చేస్తే వెహికల్ సంబంధించిన ఎలక్ట్రికల్ కాంపోనెంట్సే కాదు, మీకు సస్పెన్షన్ లాంటివి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వెహికల్ ని వాడకుండా చాలా కాలం పాటు పక్కన పెట్టేయడం. సో మీకు 0% గా పదే మీరు డీప్ డిశ్చార్జ్ చేయడం ఎంత నష్టం చేస్తుందో, ఇలా వెహికల్ ని కూడా వాడకుండా ఒక 2 నుంచి 3 నెలలు పక్కన పెట్టేసి
సర్లే వెహికలే కదా తర్వాత వాడదాం అనుకునే వాళ్ళు కూడా అంతే నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏమవుతుందంటే మన కొత్త వెహికల్ ఇంకోటి ఏదో తీసుకోవచ్చు. సో ఆ వెహికల్ వాడి ఈ వెహికల్ పక్కన పెట్టేయచ్చు. మీరు ఎప్పుడైతే వెహికల్ వాడకుండా ఒక 2 to 3 months అక్కడ పక్కన పెట్టేశారు అనుకోండి, దానివల్ల కూడా మీకు డీప్ డిశ్చార్జ్ జరుగుతుంది. సెల్స్ కి విపరీతమైన డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు కొన్నిసార్లు మీ ఛార్జింగ్ పెడితే వెహికల్ వర్క్ అవ్వచ్చు, బట్ కొన్నిసార్లు కంప్లీట్ గా బ్యాటరీ ప్యాక్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు అగైన్ 30,000 రూపాయల నుంచి 50,000 లేకపోతే 70,000 రూపాయల వరకు మళ్ళీ డబ్బులు ఖర్చు అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది నాట్ ఓన్లీ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్, ఈవెన్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా వాడినా వాడకపోయినా కనీసం ఒక 2 weeks ఒకసారైనా కూడా ఛార్జింగ్ లాంటిది పెట్టుకుంటూ ఉండడం బెస్ట్ రికమెండెడ్ మెథడ్ అనమాట. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పిన ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ని యూజ్ చేయడం. ఇది రెగ్యులర్గా మార్కెట్లో జరిగే ఒక ప్రాక్టీస్ అనమాట. అంటే కస్టమర్స్ వెహికల్ సంబంధించిన ఇచ్చిన ఛార్జర్ ఏదైతే ఉంటుందో అది వాడకుండా, ఎందుకంటే అది పోతుంది టైంలో మళ్ళీ ఎక్కువ ఛార్జర్కి ఎక్కువ డబ్బులు పెట్టాలని చెప్పి ఆఫ్టర్ మార్కెట్లోంచి ఈ వేరే ఛార్జర్ తీసుకుని దాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు బిఎంఎస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు కొనుగోలు చేసే కొత్త ఛార్జర్ కూడా కంపెనీస్ రిలేటెడ్ సర్టిఫైడ్ చేసిన ఛార్జర్ని యూజ్ చేయండి. అంటే కంపెనీ బయటివి మంచివి కాదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఛార్జర్ హై వోల్టేజ్ ఛార్జర్స్ తీసుకోవచ్చు. మీరు చెప్పిన ఒక ఛార్జర్ అయితే మీకు తెలియకుండా ఇంకా ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఛార్జర్ తీసుకుని దాన్ని వాడారనుకోండి, మీకు బ్యాటరీ ప్యాక్ లాంటివి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం కంపెనీ సజెస్ట్ చేసిన ఛార్జర్స్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకో చాలా ముఖ్యమైన ఒక సమస్య ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏంటంటే వెహికల్ నుంచి కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది మోటార్ నుంచి రావచ్చు, లేకపోతే యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు బెల్ట్ నుంచి సౌండ్ రావచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో మీకు వెహికల్ నుంచి కొన్ని సౌండ్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఏముంది సౌండ్సే కదా, నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది, మొన్న వచ్చింది, వారం నుంచి వస్తుంది, ఏముంది సౌండ్ వచ్చినా బండి నడుస్తుంది కదా నడిపేస్తూ ఉంటారు. సడన్గా ఒక రోజు బండి ఆగిపోతుంది. మీరేదైతే చిన్న చిన్న సౌండ్సే కదా అని పక్కన పెట్టేస్తే అది రేపు పొద్దున్న ఒక 3,000, 5,000, కొన్నిసార్లు 10,000 రూపాయల వరకు కూడా మీకు నష్టం చేసే అవకాశం. ఉదాహరణకి బెల్ట్ నుంచి సౌండ్ వస్తూ ఉంది, ఏముందిలే బెల్ట్ సౌండే కదా అని అనుకుంటారు. అది బెల్ట్ టైట్ అయ్యి వస్తుంది అయ్యి ఉండొచ్చు కదా. అప్పుడు మీకేమవుతుంది, ఒకసారిగా బెల్ట్ తెగిపోయింది అనుకోండి, టీవీ రిలేటెడ్ బెల్ట్కి ఒక 3,000 ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అలానే కొన్నిసార్లు మోటార్ నుంచి కొన్ని సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి, బేరింగ్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి. సో ఆ బేరింగ్స్ వరకు మార్చుకునే టైంలో అది వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే మొత్తం మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే కంట్రోలర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇలాంటివి చిన్న చిన్న నాయిస్ మీరు వినపడినప్పుడు 1 day 2 days వరకు ఓకే, మీరు దాన్ని వారాల పాటు నెలల పాటు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ చెల్లించక తప్పదు భారీ మూల్యం. కొంతమంది యూజర్స్ ఏం చేస్తూ ఉంటారంటే రెగ్యులర్ సర్వీస్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే కంపెనీ వాళ్ళు రికమెండ్ చేస్తారు, మీరు ఒక 6 monthsకి ఒకసారి సర్వీస్కి రండి, లేకపోతే 1 yearకి ఒకసారి సర్వీస్కి రండి అని చెప్పి. ఎలక్ట్రిక్ వెహికల్స్ నిజమే, కంపేర్ టు పెట్రోల్ వెహికల్స్ పోల్చుకున్నట్లయితే చాలా వరకు సర్వీస్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అసలు సర్వీస్ అవసరం లేని వెహికల్స్ అయితే ఈవీ వెహికల్స్ కావు, దీనికి కూడా సర్వీస్ అనేది అవసరం. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ లాంటివి చెక్ చేస్తారు, సస్పెన్షన్ సంబంధించి చెక్ చేస్తారు, దాంతోపాటుగా మీకు లోపల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో బాగానే వర్క్ చేస్తున్నాయి లేదా ఇవన్నీ చెక్ చేస్తారనమాట. లేకపోతే బ్యాటరీ ప్యాక్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకుంటే ఏంటంటే ముందుగానే మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటే ముందుగానే మీరు ఆ రిజల్యూషన్ చేసుకుంటే 10,000 రూపాయల ఖర్చును కాస్తే మీరు 1,000 రూపాయలకే మీరు తగ్గించుకోవచ్చు అనమాట. ఎప్పుడు మీరు ప్రాపర్గా ముందుగానే ఈ ప్రాపర్ సర్వీస్ లాంటివి చెక్ చేసుకుంటే. సో సాధ్యమైనంత వరకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా సర్వీసెస్ లాంటివి మిస్ చేసుకోకుండా వెళ్ళండి. మీ బండికి ఏమి ఇష్యూస్ రాకపోవచ్చు, బట్ ఒకసారి ఇష్యూ వస్తే మళ్ళీ ఇవన్నీ తీస్తారు, మీరు 6 సర్వీస్కి రాలేదని చెప్పే అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటివి అయితే మిస్ చేసుకోకండి. తర్వాతది అనాథరైజ్డ్ వైరింగ్ మాడిఫికేషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది బాగా అత్యుత్సాహంతో వెహికల్ సంబంధించిన ఏదో చిన్న హార్న్ ఏదో పనిచేయట్లా, సో దానికి కంట్రోలర్ నుంచి ఏదో ఒక వైర్ ఏదో ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని డైరెక్ట్ చేసేస్తారు. మనకు వచ్చి కదా ఏముంది, లేదా లైట్ రిలేటెడ్గా ఉంది, ఇవన్నీ డైరెక్ట్ వైర్ని డైరెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇలా డైరెక్ట్ చేసేస్తూ ఉంటే ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నాకు తెలుసు 100% నాకు తెలుసు అని ఉన్నవాళ్ళు ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రిస్క్ మీద చేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం మీరు రికమెండ్ చేసేది మీ తెలియని వరకు మీరు మీ సొంత ప్రయత్నాలతో మీరు రిపేర్ లాంటిది చేయకండి. అలా చేస్తే అగైన్ దానివల్ల మీకు తెలియని కొత్త ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మోడిఫికేషన్స్కి కొంచెం దూరంగా ఉండండి, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరింగ్ రిలేటెడ్గా. ఇక ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెహికల్ సంబంధించిన సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు, ఉదాహరణకి ఆఫ్లైన్లో మీ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో సర్వీస్ చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. అలాగా ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ లోకల్ టెక్నీషియన్
ఇన్స్పెక్షన్, మీకు ఏదో చిన్న రిపేర్ వచ్చింది, ఆ రిపేర్ చేసి ఇచ్చేసారు. ఇలా ఒక 2 సంవత్సరాల పాటు మీరు సర్వీస్ చేయించారు. వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు మీకు పేపర్స్ లాంటివి ఇస్తారు కదా, రిసిప్ట్ లాంటివి. మీరు ఏం చేస్తున్నారంటే వాటిని మీ దగ్గర ఉంచుకోకుండా బయట పడేస్తారు అనుకోండి. మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. 3 ఇయర్స్ లోపు, ఒక 2.5 ఇయర్స్ తర్వాత మీ వెహికల్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, అంటే బ్యాటరీయో లేకపోతే మోటార్ కంప్లైంట్ వచ్చింది, వారంటీ క్లెయిమ్ కంపెనీ వాళ్ళకి పంపించాలన్నారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు బండి లోపల సరిగ్గా సర్వీస్ చేయలేదు అనే వాళ్ళు కంప్లైంట్ చెప్పారు. మీరు అంటారు లేదు నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయించుకున్నాను, మీరు ప్రాపర్గా టెక్నీషియన్తోనే చేయించాను అంటారు. ప్రూఫ్ అడుగుతారు. మరి ప్రూఫ్ అడిగితే మీకు అప్పటి వరకు మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్ మీరు మెయింటైన్ చేశారు. సర్వీస్ చేయించినప్పుడు మీ దగ్గర ఏదైతే ఆ రిసిప్ట్ ఉంటుందో అది కనుక మీరు చూపిస్తే మీకు వారంటీ క్లెయిమ్ అయ్యేది. బట్ మీరేం చేస్తారు, ఏముందిలే మన దగ్గర మెయింటైన్ చేయకపోతే ఏముందిలే అని చెప్పి పాడేస్తూ ఉంటారు. దీనివల్ల గోరితే పోయేటి దానికి గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఇలాంటి ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్లో సర్వీస్ చేయించుకుంటారో వాటిని మాత్రం మెయింటైన్ చేసుకోండి. ఆన్లైన్లో సర్వీస్ చేసిన ఎలాగో అవి ఉంటాయి, బట్ ఆఫ్లైన్లో చేసుకున్న వాటిని మెయింటైన్ చేసుకోండి. సో ఇవి నేనైతే చెప్పాను, ఇవి కనుక మీరు పాటిస్తే కనుక దీనివల్ల మీరు డబ్బులు అనేది ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి చూడడానికి చిన్నగానే అనిపిస్తాయి, నాకు ఇవన్నీ తెలుసు కదా అనిపిస్తాయి, బట్ మీరు అవాయిడ్ చేస్తే ఒక్కసారి మీకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడే మీకు ఈ డబ్బులు మీరు ఎప్పుడైతే ఖర్చు పెడతారో మీకు ఆ సమస్యలు ఏంటి తెలుస్తాయి అనమాట. సాధ్యమైనంత వరకు మెయింటెనెన్స్ పరంగా ఈ పాయింట్స్ అనేది ఫాలో అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్, ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.